నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క. ఏ హంగ్రీ ఫాక్స్ వాస్ అవుట్ సెర్చింగ్ ఫర్ ఫుడ్, ఇట్ టమ్మీ రంబ్లింగ్. ఇప్పుడు కడుపు నిండా తింటే కానీ నా ఒంటికి సరిపడ శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తోంది. ఐ నీడ్ టు ఈట్ సంథింగ్ బిగ్ టు సాటిస్ఫై మై హంగర్, ఇట్ థాట్ యాజ్ ఇట్ స్కౌర్డ్ అలాంగ్. అంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. జస్ట్ దెన్ ఇట్ స్పాటెడ్ ఏ యంగ్ ర్యాబిట్ నబ్లింగ్ ఆన్ సమ్ ఫ్రెష్ గ్రాస్. హమ్మయ్య, ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంది. కుందేలు సమీపానికి వెళ్ళింది నక్క. ఆహ్, పర్ఫెక్ట్, ద ఫాక్స్ థాట్. ఐల్ స్టార్ట్ విత్ దిస్ లిటిల్ ర్యాబిట్. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనైంది. ద హెయిర్ వాస్ టెర్రిఫైడ్ వెన్ ఇట్ సా ద ఫాక్స్ అప్రోచింగ్. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. దేర్ సీమ్స్ టు బి నో ఎస్కేప్. కానీ వెంటనే నక్కబావా, బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది. బట్ క్విక్లీ it thought of a plan. Hello there, Mr. Fox. How are you? The rabbit greeted the fox. ఆపు నీ కబులు, ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నాను అంది నక్క. Stop foolishing around, I am going to eat you, the fox replied. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా? కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతిథిని పంపించడం మా ఇంట వంట లేదు అంది కుందేలు. యు కాంట్ outrun me, Mr. Fox, but if you eat me, your hungry won't be satisfied. It bad luck to send a guest away, still hunger in our family, the hare pleaded. అయితే ఇప్పుడేమిటి అంది నక్క. ఓ, ఈజ్ దట్ సో ఆస్క్డ్ ద ఫాక్స్. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని కూడా తినేయొద్దు. వెల్, యు సీ, మై వైఫ్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ హోమ్. If I don't return, she will be very lonely. So if you come with me, you can eat both of us. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకు